యాక్ట్ న్యూస్ సినీ హీరో శ్రీతేజ్ పై అయితే కుకట్పల్లి పిఎస్ లో కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి ఫిర్యాదు చేసింది. శ్రీతేజ్ పై గతంలో కుకట్పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. పెళ్లైన మరో వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు కేసు నమోదైంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సురేష్ భార్య అర్చనతో శ్రీతేజ్ వివాహితర సంబంధం అంటూ కూడా వార్తలు వచ్చాయి. ఈ విషయం తెలిసిన వెంటనే సురేష్ గుండెపోటుతో మరణించాడు. ఆ ఘటనలోనూ శ్రీతేజ్ పై మాదాపూర్ పిఎస్ లో కేసు నమోదైంది. ఇక దీనికి సంబంధించి మనతో స్పందించడానికి మనకి విక్టిమ్ అయితే అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, అసలు మీకు శ్రీతేజ్ గారికి ఎలా పరిచయం ఏర్పడిందండి? యాక్చువల్లీ ఇనిషియల్లీ ఫ్రెండ్స్, ఓకే. బట్ లేటర్ ఆన్ ఎలా అంటే కన్వర్జేషన్ నడుస్తున్నప్పుడు వాళ్ళ వైఫ్తో విడిపోతున్నాను అది ఇది అని చెప్పుకుంటా వచ్చారు. సో నాకేవో ఫ్యామిలీ ఇష్యూస్ ఉండి నేను చెప్తే అప్పుడు ఎందుకు మనమే పెళ్లి చేసుకుని మా పిల్లల్ని చూసుకోకూడదు బాగా అది ఇది అని చెప్పాడు. ఆయన ఒక్కడే చెప్పలేదు, వాళ్ళ మదర్, వాళ్ళ ఫాదర్, వాళ్ళ బ్రదర్స్ అందరూ, వాళ్ళ సిస్టర్ అందరూ ఉన్నారు ఇందులో. ఫ్యామిలీ మొత్తం యాక్చువల్లీ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా ఓన్లీ పర్సనే మాట్లాడుతుంటే ఎవరు బిలీవ్ చేయరు, కానీ ఇక్కడ ఫ్యామిలీ అందరినీ ఇన్వాల్వ్ చేసినప్పుడే ఎవరు బిలీవ్ చేయకుండా ఉంటారు. అండ్ ఆఫ్టర్ దాట్ ఎట్లా అంటే నాకు ఈ విషయం కూడా తెలిసింది. అర్చన అని ఆవిడతో ఉంటూ 9 years నుంచి రిలేషన్తో ఒక బాబుని కన్నాడు, 7 years బాబు. ఇప్పుడు నన్ను ఎందుకు అంతలా యూజ్ చేసుకోవడం, థింగ్స్ అన్ని తెప్పించుకోవడాలు, మనీ తీసుకోవడం, బైక్ కొని పెట్టించుకోవడాలు, ఇవన్నీ చేయడం, ఐఫోన్ ఇవన్నీ. నేను చూస్తున్నా న్యూసెస్ యాక్చువల్లీ పాస్ట్లో ఇప్పుడు కొన్ని న్యూసెస్ వస్తున్నాయి యాక్టర్స్ గురించి. బట్ అక్కడ ఏంటి ఒక అమ్మాయి ఇట్లా అని వస్తుంది కానీ బట్ ఇక్కడ ఏంటి క్లియర్గానే ఉంది. థింగ్స్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఫ్రెండ్స్కి ఎవరైనా ఇంత వాల్యుబుల్ థింగ్స్ ఇస్తారా? అంటే ఇక్కడ మీకు అంటే ఇంతకు ముందు కూడా శ్రీతేజ్ మీద మాదాపూర్ పిఎస్ లో కేసు నమోదైంది. మరి దానికి సంబంధించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా అండి? కాదండి పెట్టింది, నేను పెట్టలేదు మాదాపూర్లో. ఏంటండి? మాదాపూర్లో నేను కాదండి పెట్టింది. అదే అంటే ఇంతకు ముందు మీకు ఇన్ఫర్మేషన్ తెలిసిందా దేని వల్ల అతని మీద? ఏంటండి? ఇవన్నీ యాక్చువల్లీ రీసెంట్ గానే తెలుస్తున్నాయి నాకు కూడా. నాకు తెలుస్తున్నాయి అన్నప్పటి నుంచే ఇంక నన్ను బ్లాక్ చేయడాలు, హౌస్ టెస్ట్ వెకెట్ చేసి పరీక్ష చేపాడు. ఓకే. అంటే చెప్పండి. అప్పుడు 5 days ఇట్లా వెహికల్ వెళ్తుంటే కనిపించి ఫాలో చేసి వెళ్తే, సో ఇది ఒక అపార్ట్మెంట్ అని చెప్పి ఈ ఇంట్లో ఉంటున్నాడేమో అని నేను వెళ్ళాను. వెళ్ళేదానికి అర్చన అనే ఆవిడతో ఆల్రెడీ హస్బెండ్ చనిపోయి ఉన్నాడు, ఆయన ఫోటో ఉంది ఇంట్లో, బట్ స్టిల్ వీళ్ళిద్దరూ ఒక బెడ్రూమ్లో ఉన్నారు. టూ మచ్గా అనిపించింది. అప్పుడే నేను అది చూసి అడుగుతుంటే డోర్ వేసుకున్నారు. ఏదైనా ఉండొచ్చు, బట్ ఒకరిని మోసం చేసి ఇంతమందిని మోసం చేసుకుంటే డబ్బులు వెనకేసుకోవడం అనేది అది మహాపాపం. లైఫ్ కెరియర్ అందరు ఈ పోగొట్టి. అంటే గతంలో కూడా మీరు ఒకసారి ఫిర్యాదు చేసి మళ్ళీ కంప్లైంట్ ని వెనక్కి తీసుకున్నారు కదా, మళ్ళీ ఇప్పుడే ఎందుకు మళ్ళీ ఫిర్యాదు? అప్పుడు నాకు ఇవన్నీ కూడా తెలియదు. యాక్చువల్లీ ఇష్యూస్ అవుతున్నాయి, ఇంతమంది అమ్మాయిలతో ఉంటున్నాడు, ఇవన్నీ కూడా నాకేమీ తెలియదు. డైరెక్ట్ స్ట్రైట్ అవే ఇట్లా ఎస్కేప్ అవడం, బ్లాక్ చేస్తున్నాడు అనేది అప్పుడు మేము కేసు రిజిస్టర్ చేసాము అప్పుడు. బట్ అప్పుడు వాళ్ళ మామయ్య వచ్చారు, వీళ్ళ మేనత హస్బెండ్, వాళ్ళ కొడుకులు వచ్చారు, వాళ్ళిద్దరు కజిన్స్. వీళ్ళందరూ ఏంటంటే కాంప్రమైజింగ్ ఆఫ్టర్ డైవోర్స్ అన్నట్టు మ్యారేజ్ అండ్ కాంప్రమైజింగ్ అది ఇది అని చెప్పారు. తర్వాత చూస్తే మళ్ళీ నెక్స్ట్ డే నుంచే అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అన్బ్లాక్ అయితే ఫోన్ లిఫ్ట్ చేయలేదు, దాని తర్వాత మళ్ళీ బ్లాక్ చేసుకొని పెట్టుకోవడం, వీళ్ళు కూడా ఎవరు ఫోన్లు ఎత్తకపోవడం. ఎందుకంటే వన్స్ నా గురించి స్టేట్మెంట్ తీసుకున్నాక ఇంకేముందిలే అనుకుంటున్నారు. అది ఎట్లా? ఓకే. అంటే ఇందాక మీరు చెప్పారు అతనికి పిల్లలు ఉన్నారు అంటూ కూడా, అంటే గతంలో ఎప్పుడైనా పిల్లల ప్రస్తావన మీతో పరిచయం ఏర్పడిన తర్వాత ఆయన మీతో మాట్లాడారండి? ఏదండి?
ఇందాక మీరు చెప్పారు కదా అతనికి శ్రీతేజ్కి ఆల్రెడీ పిల్లలు ఉన్నారు అని. సో అది మీకు అవును, ముందే తెలుసా శ్రీతేజ్ లేదంటే కంప్లైంట్ చేసిన తర్వాత ఆయన గురించి మీకు తెలిసిందా? నాకు యాక్చువల్లీ తనకు మ్యారేజ్ అయిందని పాప ఉందని తెలుసు. మ్మ్. ఆ తెలిసినప్పుడే మేము అన్ని మాట్లాడుతున్నప్పుడే డైవర్స్ అవుతున్నాయి అని అన్నారు. ఆ, అందుకే నేనేమి ఇక్కడ హైదరాబాద్లో తన దగ్గరే ఉండాలి, ఇట్లాంటివి ఏమీ నేను చేయలేదు. ఓకే. అంటే మీరు ఇందాక డబ్బులు కూడా ఇచ్చాను అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అంటే ఎంత ఎంత ఇచ్చారండి డబ్బులు? మనీ తీసుకున్నాడండి క్యాష్ పరంగా. వాళ్ళ ఫాదర్కి బాగాలేదని, వాళ్ళ మదర్కి బాగాలేదని, మాకు అది ప్రాబ్లం ఉన్నాయి, ఇవి ప్రాబ్లం ఉన్నాయి. వన్స్ మన అనుకుంటే ఎవరైనా ఖర్చు పెడతారు కదా, ఇస్తూ ఉంటారు కదా. అట్లా సెంటిమెంటల్ కంప్లీట్ గా వీళ్ళు సెంటిమెంటల్ వర్డ్స్ చెప్పి ఈ బ్లాక్ మెయిలింగ్ టైప్ లో తీసుకుంటారు అన్ని. ఫ్యామిలీతో సహా వాళ్ళ అమ్మ మెయిన్ కల్ప్రిట్. వాళ్ళ మదర్కి యాక్చువల్లీ ఈ స్టోరీస్ అన్నీ తెలుసండి. వాళ్ళ మదర్కి ఈ స్టోరీస్ మొత్తం తెలుసు. వాళ్ళ కొడుకు ఏం చేస్తాడో అని తెలుసు. ఆమె ఒక ఆడదై ఉండి కొడుకుని డైరెక్ట్ గా ఇట్లా చేపిస్తుంది. ఆ పాప ఆవిడకి ఊరికనే కొట్టదు. వాళ్ళ మదర్కి అన్నీ తెలుసు అండి. తెలిసి ఆవిడ ఇవన్నీ చేపిస్తుంది. అంటే మీరు శ్రీతేజ్తో పరిచయం ఏర్పడిన తర్వాత ఇప్పుడు మీకు విభేదాలు అంటే తన గురించి తెలిసిన తర్వాత మీరు అతని కుటుంబ సభ్యులతో మాట్లాడడం కానీ అలా ఏమైనా చేశారా? ట్రై చేస్తే నెంబర్స్ బ్లాక్ చేశారు. ఏకంగా నెంబరే చేంజ్ చేశారు వాళ్ళ మదర్ది. ఇవన్నీ చేశారు. మా వాళ్ళు మా అందరు కాల్ చేస్తున్నా కూడా కాల్ పెట్టేయటాలు, కట్ చేసేసి ఇంక నెంబర్ ఎప్పుడు మార్చేశారు వాళ్ళ మదర్ది అయితే. ఓకే. సో ఫైనల్గా అంటే కేసు ఫైల్ చేసే ముందు అసలు మీకు శ్రీతేజ్ ఏం చెప్పాడు, అసలు ఎలాంటి ఏమైనా హామీ ఇవ్వడం కానీ అలాంటివి ఏమైనా చేశారా? మ్యారేజ్ అనే చెప్పారండి వీళ్ళు నాతో. ప్రపోజల్ మ్యారేజ్. నీలాంటి అమ్మాయి మా ఫ్యామిలీలోకి వస్తే మా అబ్బాయి ఎక్కడో ఉంటాడో, అన్ని బాగుంటాయి, ఇండస్ట్రీలో ఇంకా ముందుకు పోతాడు అని చెప్పాడు. వాళ్ళ మదరే చెప్పింది. యాక్చువల్లీ ప్రతి విషయానికి వాళ్ళ పేరెంట్స్ కూడా ఉంటారు అన్నిటికీ. ఓకే. ఈయన ఒక్కడే కాదు, ఆయన పేరెంట్స్ అన్నిటికీ ఉంటారు. ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. వాళ్ళ వైఫ్, అది క్లియర్ గా తెలుస్తున్నాయి అన్ని. వాళ్ళు చెప్పే మాటలన్నీ ఎలా అంటే ఎవరైనా వింటే అమ్మ ఇలా నిజంగా నమ్మాలి మనం అన్నట్టుగానే మాట్లాడతారు. వాళ్ళు పూజలు చేస్తారు, జాతకాలు చూస్తారు భయంకరంగా. మన ఇంట్లో నుంచి కాలు బయట పెట్టేదానికి కూడా జాతకం చూస్తారు వాళ్ళు. ఏ కలర్ డ్రెస్ వేసుకోవాలి, ఈ రోజు ఏం తినకూడదు, ఇట్లా నాన్ వెజ్ ఈ మాసం అంతా. ఈ మాసం అది కొన్ని ఉంటాయి మనకి హిందూ వైజ్ గా, బట్ నాట్ ఆల్ ద టైం కదండి ఇవన్నీ. ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏదైనా చెయ్యాలన్నా, ఎవరితోనా మాట్లాడాలన్నా టైం చూసుకుంటారు. అన్ని జాతకాలు అవతల వ్యక్తితో మనం మాట్లాడుతుంటే వాళ్ళ జాతకం, రాశి, నక్షత్రం తెలుసుకొని మన రాశికి నక్షత్రం సెట్ అవుతుందా, వాళ్ళు మన మాట వింటారా, లేకపోతే మనం వాళ్ళ మాట నమ్మి మోసపోతామా, ఇవన్నీ చెక్ చేస్తారు వాళ్ళ జాతకాల్లో. ఓకే. అంటే మీరు ఇప్పుడు శ్రీతేజ్ గారితో ఎప్పటి నుంచి దూరంగా ఉంటున్నారు? మీరు ఎన్ని ఇయర్స్ నుంచి అండి? దూరంగా అంటాం కాదండి. ఇక్కడ నేనేమి ఆ అబ్బాయితో రిలేషన్ పెట్టుకొని ఇక్కడే నేనేమి ఇండియాలో ఉండే అమ్మాయిని కాదు. ఫస్ట్ థింగ్ అట్లా నా షాప్ నుంచి అబ్రాడ్ నుంచి థింగ్స్ తెప్పించుకోవడాలు, షాపింగ్ భయంకరంగా చేశాడు. ఈవెన్ ఇప్పుడు మీరు చూస్తే ఇన్స్టాల్ 3 years పోస్ట్ చేసినవి అన్ని క్లోత్స్ కానీ, షూస్ కానీ, ఐఫోన్ కానీ, తన చేతుకున్న స్మార్ట్ వాచ్ కానీ మొత్తం నేను పర్చేస్ చేసి ఇచ్చినవి. కాదు అని అంటే తను బిల్స్ తీసుకురామంటే వాటి ప్రతిదానికి IMEI నెంబర్ ఉంటాయి. బిల్స్ తీసుకురామని చెప్పండి. ఏదైనా ఒకటి ఉంటది. నిజాయితీ అనే దానికి ఉన్నదానికి ఉండి ఇట్లా నమ్మించి మరీ ఇంతలాగా డబ్బులు గుంజుకోవాలి. డైరెక్ట్ గా అడిగినా ఇస్తారు ఎవరైనా, ఫ్రెండ్స్ అంటే. ఇలా ప్రేమ, పెళ్లి, ఫ్యామిలీ అందరు ఇన్వాల్వ్ చేసుకొని వాళ్ళు మెంటల్ టార్చర్ చేశారు నాకు. ఏదైనా గట్టిగా అడిగినప్పుడు నన్ను 2 times కొట్టాడు. అప్పుడు వాళ్ళ సిస్టర్ అండి, మేము ఉన్నాము, ఇంకోసారి నేను చేయి చేసుకోవడం అని చెప్పి వాళ్ళ సిస్టర్ అండి. ఓకే. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేయి చేసుకునేంత వరకు వచ్చిందంటే మీరు అప్పుడు కంప్లైంట్ చేయాలని కానీ వీళ్ళ ఫ్యామిలీ అప్పుడే కదా ఇవన్నీ PS లో కూకట్పల్లిలో నేను పెట్టింది. చాలా తేడా ఉంది ఒక్కసారిగా అని అన్ని చూస్తూనే. ఓకే. అంటే ఇప్పుడు కంప్లైంట్ మరొకసారి మీరు రేస్ చేశారు పోలీస్ స్టేషన్ లో, మరి ఇప్పటికైనా మళ్ళీ ఇంకో తెలుస్తుంది కదండి. ఇంకో ఆవిడ ఏకంగా బాబునే అన్నాడు.
డిఎన్ఏ టెస్ట్ కూడా అవసరం లేదు, నేను క్లియర్ గా చూసాను డైరెక్ట్ గా. ఓకే. అంటే ఆ అర్చన ఆవిడ ఆల్రెడీ ఇప్పుడు వీళ్ళ వైఫ్ విషయం కానీ నా విషయం కానీ ఇట్లా వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు, ఈ డబ్బుల కోసం పోగేసుకుంటున్నారు, ఏ వర్క్ చేయకుండా వీళ్ళిద్దరు. ఓకే. ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేసుకోవడం, లగ్జరీగా బతకడం చూస్తున్నారు వాళ్ళిద్దరు. నా కళ్ళతో చూసాను నేను. ఆ చూసిన రోజు కూడా నేను మాధవపూర్ పిఎస్కి వెళ్ళి ఇలా చూసా అండి, నాకు తెలియక నేను ఆవిడ ఇల్లని తెలియక వెళ్ళాను, వాడు ఉంటాడు అనుకొని వెళ్ళాను అనుకొని క్లియర్గా నేను మెన్షన్ చేశాను. నాకు థ్రెట్ ఉంటుందేమో, నన్ను ఇది చేస్తారేమో అని కూడా నేను చెప్పాను మాదాపూర్లో. అంటే మనిషే చనిపోయారు కదా, మనిషే చనిపోయారు అన్ని తెలుస్తున్నప్పుడు నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు అన్ని చూస్తున్నాను నా కళ్ళతోనే. ఓకే. ఇప్పుడు మీరు పోలీస్ చెప్పండి చెప్పండి అంటే మీరు పోలీస్ స్టేషన్లో ఇప్పుడు కేసు ఫైల్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ మదర్ కానీ వాళ్ళ సిస్టర్ కానీ మీతో ఇప్పుడు ఏమైనా మాట్లాడారండి? లేదండి, ఎవరు మాట్లాడారు. దీని గురించి అసలు స్పందించలేదు. లేదండి. సో ఫైనల్గా అసలు మీరు ఏం కోరుకుంటున్నారంటే ఏం కావాలి? అతనికి పనిష్మెంట్ అనేది కంపల్సరీగా జరగాలి, పనిష్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఇలాంటి వాడు ఇంకా బయట ఉన్నాడంటే నా కొడుక్కి లైఫ్ ఉండాలమ్మా, ఇంకోత అమ్మాయి అన్న ఉండాలమ్మా అన్నట్టుగా వాళ్ళ అమ్మే సగం ఇవన్నీ ఇంకా క్రియేట్ చేసి ఇంకా ఆడపిల్ల జీవితాలు నాశనం చేస్తారు వీళ్ళు. ఒక్కడే ఉన్నా అంటే ఎవరు ఇది ముందుకు రారు కదండి, ఫ్యామిలీ కూడా ఉందంటే ఎవరైనా ముందుకు వస్తారు కదా. అవును. ఇక్కడ ఇంకొకటండి, అంటే మీరు శ్రీతేజ్కి ఆల్రెడీ పెళ్ళయిందని తెలిసి కూడా ఆయనతో ఎందుకు పరిచయం ఏర్పరచుకున్నారు అనుకోవచ్చు? నా డైవర్స్ జరుగుతుందనే నాకు చూపించారు. ఓకే. కేసు కూడా అవుతుంది. అప్పటి నుంచే నేను ఇంకా మాట్లాడతాను కానీ ఉండటం అంటే ఇన్ ద సెన్స్ టాక్. సో ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పేవి కూడా కాదు, అవి మీరు అడగమాకండి. ఓకే అండి. సో ఫైనల్ గా మీకు చెప్పేవి కూడా కాదు అసలు. ఏంటండి? అలాంటివి కొన్ని విషయాలు వాళ్ళు చేసే పనులు చెప్పేవి కూడా కాదండి అవి. ఓకే. కేసు క్లియర్ గానే రాశాను అవి మాత్రం. ఓకే అండి. సో ఓకే అండి, థ్యాంక్ యూ. సినీ హీరో శ్రీతేజ్ పై అయితే కుకట్పల్లిలో కేసు నమోదైంది. మరో వివాహితతో అక్రమ సంబంధం ఉంది అంటూ కూడా ఒక యువతి అయితే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొంది. పెళ్లైన మరో వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు కూడా ఇటు కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. ఇటు హెచ్డిఎఫ్సి బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సురేష్ భార్య అర్చనతో ఆయనకి సంబంధం ఉంది అంటూ కూడా ఇటు పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదు చేశారు.